హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూస్తున్న యాంప్లిఫైర్ వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు డైనటెక్ V9000. ఓకేనా, మనకి బేసుల కోసం అయితే యూజ్ చేయడం జరుగుతుంది. యాంప్లిఫైర్ అనేది మనకి ఆడియో అనేది కంప్లీట్గా లోలో వస్తుంది. అదేవిధంగా మనకి పంచిపడ్డప్పుడు యాంప్లిఫైర్ అనేది ఆటోమేటిక్గా ప్రొడక్షన్లో పడిపోతుందని చెప్పేసి కంప్లైంట్స్ అయితే మన దగ్గరికి తీసుకురావడం జరిగింది రిపేర్ పర్పస్. మనం ఇక్కడ ఓపెన్ చేసి చూసినప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనకి ఇక్కడ ఉన్న కెపాసిటీస్ మొత్తం ఏ విధంగా అయిపోయినది ఇక్కడ మీరే అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి, మనకి కంప్లీట్గా కెపాసిటీస్ అనేది అన్ని స్పాయిల్ అయితే అయిపోవడం జరిగింది. ఓకేనా, మనం ఈ యాంప్లిఫైర్కి సంబంధించిన కెపాసిటీస్ అనేది సేమ్ వాల్యూ తీసుకొచ్చి కంప్లీట్గా రీప్లేస్ చేసేసినట్లయితే సరిపోతుంది. నేను 2 జోన్లు కూడా చెక్ చేయడం జరిగింది, పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. మనకి కెపాసిటీ అనేది ఈ విధంగా అయిపోవడం వల్ల మనకి వోల్టేజ్ అనేది డ్రాప్ అయిపోయి ఈ విధంగా ప్రాబ్లం అయితే వస్తుంది యాంప్లిఫైర్ అనేది. ఓకేనా, సో నెక్స్ట్ వీడియోలో నేను కంప్లీట్గా దీని మీద మనకి ఓల్డ్ కెపాసిటీ అనేది ఏ విధంగా రిమూవ్ చేస్తారు, కొత్తవి ఏ విధంగా రీప్లేస్ చేస్తారు ఏంటి అనేది అయితే క్లారిటీగా మీకు ప్రాక్టికల్గా వీడియో అయితే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో. ఓకేనా, మీకు ఇటువంటి మంచి మంచి టాపిక్స్ కోసం ఎలక్ట్రానిక్స్ రిపేర్ సంబంధించి టీవీస్ కావచ్చు, యాంప్లిఫైర్స్ కావచ్చు, వీటి కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా, సో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.